అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసరికి అను. సో మా ఫ్రెండ్ చనిపోయి 1 year కంప్లీట్ అయిపోయింది. తను ఉన్నప్పుడు మాతో ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేశారో, తను లేనప్పుడు కూడా మేమందరికీ ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నాం. సో ఇక్కడ ఫుడ్ డొనేట్ చేసే డబ్బులు చెల్లాచెదురుగా ఖర్చు పెట్టుకోగలం, కానీ ఒకరి కడుపు నింపితే దేవుడు మమ్మల్ని కూడా చల్లగా చూస్తారన్న ఒక హోప్తో ఇక్కడ అమ్మ అనాథాశ్రయానికి కేక్స్ అండ్ మిక్చరు, ఫ్రూట్స్ అయిన బనానా తీసుకొని వచ్చాము. నేను వచ్చేసరికి ఒక ట్రాన్స్ ఉమెన్ని. నవడేస్ ఈ సొసైటీలో ఫేస్ చేసే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే ఫుడ్డే. ఎవరు కష్టపడ్డా, ఎవరు ఏం సంపాదించినా వెనుకేసుకుని అయితే ఏం వెళ్ళాం. నువ్వెంత, నేనెంత, నీదేంది నాదేంది, కుల మతాల భేదాలు లేకుండా కలిసిమెలిసి అయితే ఇప్పటి వరకు అయితే అందరం కలిసే బతుకుతున్నాం. ఫ్యూచర్లో కూడా ఇలానే కలిసి బతకాలని అయితే అనుకుంటున్నాను. మనం ఒక మ్యారేజ్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 లక్షలు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేస్తాం. అదే ఒక 10,000 పెట్టి ఎవరికైనా దానం చేయాలంటే మా అమ్మ 10,000 అని ఆలోచిస్తాం. అనవసరమైన పెళ్ళిలో ఏమో 10,000 పెట్టి డీజే సౌండ్స్ పెడతాం. అదే ఎవరికైనా ఆపద వచ్చిందంటే 100 రూపాయలు ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తాం. మనం చాలాసార్లు ఫేస్ చేసే ఏమైనా ఉన్నాయంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే. ఎవడైనా అప్పుల్లో బాధపడుతుంటే వాడికి ఏమైనా రూపాయి సాయం చేయాలంటే 1కి 100 సార్లు వాడు ఇస్తాడా, ఇవ్వడా, మనోడా, కానోడా, వాడి భూమి కాగితాలు, వాడి ఇంటి కాగితాలు, ప్రతి ఒక్కటికి 100 సార్లు ఆలోచించేస్తాం. దీనికి చచ్చినప్పుడు ఏమైనా వెనకేసుకుని పోం కదా. పోనీ బతుకున్నప్పుడైనా ఎవరికైనా దానం చేస్తే మనతో ఏమొస్తుంది, మనకేమొస్తుంది అనుకుంటాం. చనిపోయిన తర్వాత నువ్వు 100 సంపాదించినా ఆ సంపాద కోసమే కొట్టుకుంటారు, కానీ నువ్వు చేసిన పని మంచి చెల్లు అని ఎవరు గుర్తెచ్చుకోరు. నువ్వు ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే రేపు నువ్వు ఉన్నా లేకున్నా 100 మంది తలుచుకుంటారు నువ్వు చేసిన ఒక చిన్న మంచి పనిని. గొప్పగా పెళ్లి చేసావనుకో, అరే 10 రోజులు మాట్లాడుకుంటారు. అదే ఒకళ్ళకి దానం చేసావనుకో, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇంకెవరైనా ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకుంటే, బర్త్డేస్ ఆర్ మ్యారేజెస్, ఇంకేమైనా వెకేషన్స్ ఏమైనా ఉన్నా కుల మత భేదాలు లేకుండా, నువ్వు నేను అనుకోకుండా ఎలా అయినా అనాథాశ్రయాలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ వెళ్ళి మీకు చేతనైనంతే సాయం చేయండి. మొయ్యవలసినంత బరువే మొయ్యండి. మొయ్యమన్నామని కొండను ఎవరు మొయ్యలేరు, వద్దన్నమని ఎవరు ఏర్ని ఆపలేరు కదా.
మీకు చేతనైన దాంట్లోనే సాయం చేయండి. మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా, ఏ రీజియన్ అయినా సరే, ఏ దేవుడైనా సరే మిమ్మల్ని ఆశిస్తారని, మంచిగా చల్లగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూస్తారని అయితే ఐ హోప్ నేనైతే అనుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు నా ట్రాన్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని ఇదే చర్చ్, ఇదే అమ్మ అనాథాశ్రయంలో బర్త్డేస్ కానీ, మ్యారేజెస్ డే కానీ, ఏ వెకేషన్ ఉన్నా నేను ఇక్కడే చేసుకోండి నేను వాళ్ళందరితో చెప్తాను. మీరైనా సరే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరి వెకేషన్స్ ఉన్నా సరే ఇక్కడ చేసుకోవాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.